అందరికీ నమస్కారం. లక్ష్మీ గణపతి జ్యోతిష్యాలయానికి స్వాగతం సుస్వాగతం. ఈరోజు మనం ఇంటి వాస్తు అలాగే తూర్పు దిక్కు ఎలా ఉండాలి అనేది తెలుసుకుందాము. మనకి జీవితంలో ఒక ఇల్లు అలాగే ఒక అమ్మాయికి పెళ్లి చేయాలనేది చాలా కోరుకుంటుంది అందరికీ కూడా. మరి అలాంటి ఇల్లుకి మనం ఏం చేయాలి ఇప్పుడు అంటే, జీవితంలో ఇల్లు కట్టుకోవాలంటే ఒక పెద్ద కళ చేయాలంటే కదా, ఎంతో డబ్బు ఖర్చు పెడుతూ ఉంటాము, అలాగే రకరకాల సమస్యలు వస్తూ ఉంటాయి, దాని తగ్గ మనుషులు కావాలి ఇల్లు కట్టాలంటే, ఇవన్నీ ఉన్నాయిగా. మరి అలాంటప్పుడు ఇంటికి వాస్తు ఎలా ఉండాలి ఏమిటి, తూర్పు దిక్కు ఎలా ఉండాలి ఏంటనేది తెలుసుకుందాము. తూర్పు దిక్కు ఎప్పుడూ కూడా మనకి ప్రశాంతంగా ఉండాలి. అది ఎలాగా అంటే, ప్రతి చోట కూడా తూర్పు అంటే ఇటు ఉత్తరం దగ్గర నుంచి ఇటు దక్షిణం వరకు అంటే ఈశాన్యం ఆగ్నేయం వరకు మొత్తం ఖాళీ స్థలం ఉండాలి. ఈశాన్యంలో మనం బోరు వేసుకుంటాము. అలాగే తూర్పు దిక్కు ఎప్పుడూ కూడా మనకి ఖాళీ స్థలం అనేది ఎక్కువ ఉండాలి. ఇంటి ముందు చెత్త వేయడం, లేదంటే రకరకాల పనులు ఎప్పుడూ జరుగుతూ ఉండడం, లేదా ఎప్పుడు ఇంటి ముందు ఇనుము ఉండడం, ఇలాంటివి జరుగుతూ ఉంటే ఇంట్లో యజమానికి రకరకాల సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయి. ఆరోగ్య సమస్యలు బాగా అధికంగా ఉండే అవకాశం అయితే ఉంటాయి. అదే కాక మనం ఇంటికి ద్వారాలు అనేవి పెట్టుకుంటూ ఉంటాం. ద్వారాలు ఏ విధంగా ఉండాలి, కిటికీలు ఎంత ఉండాలి, అల్మారాలు ఎన్ని ఉండాలి అనేది తెలుసుకుందాము. ద్వారాలు వచ్చేసి ఎప్పుడు కూడా సరి సంఖ్యలో ఉండాలి. 4, 6, 8, 10 అలా ఉండాలి. పెద్దిళ్ళు అయితే 12, 14 అలా పెట్టుకోవచ్చు. చిన్నళ్ళు అయితే కనుక 4 ద్వారాలు పెట్టుకోవచ్చు. గడపలు ఎన్ని ఉండాలి? 2, 4, 6, 8 గడపలు అయితే ఉండాలి. కిటికీలు ఎన్ని ఉండాలి? అవి కూడా 2, 4, 6, 8 ఇలా ఉండాలి. ఇల్లుని సైజు బట్టి ఉండాలి. ఇకపోతే అల్మారాలు ఎలా ఉండాలి మనకి? అవి కూడా 2, 4, 6 అలాగే సరి సంఖ్యలో ఉండాలి తప్ప బేస్ సంఖ్యలో అయితే ఉండకూడదు. పొరపాటుని ఎప్పుడైతే మనం బేస్ సంఖ్య అంటే 1, 3, 5, 7, 9, 11, 13, 15 ఇలా ఎప్పుడైతే కడుతున్నామో అప్పటి నుంచి కూడా మీరు ఎన్ని కోట్లు పెట్టి ఇల్లు కట్టినా సరే అది వృధా కింద లెక్క. ఇంటికైనా ఎవరు కట్టినా. కాబట్టి ప్రతి ఇంటికి కూడా సరి సంఖ్య అనేది చాలా ముఖ్యం. ఇకపోతే మరి ఇంటి ప్రహరీ గోడ ఎలా ఉండాలి మనకి? ఇంటి ప్రహరీ గోడ ఎలా ఉండాలంటే 4 పక్కల కూడా సరి సమానంగా ఉండాలి. కొంతమంది ఏంటంటే తూర్పు బాగా ఎత్తులేపేసి పడమర దించేస్తూ ఉంటారు, లేదా దక్షిణం దించేస్తూ ఉంటారు, లేదా ఉత్తరం దించేస్తూ ఉంటారు. అలా చేస్తూ ఉంటే కనుక ఇంటి యజమానికి డబ్బు నిలబడదు, మాట ఉండదు, పెద్ద పెద్ద కంపెనీల్లో జాబులు పోతూ ఉంటాయి. ఎప్పుడైతే మనం లోభత్వం చేశామో అంటే ఖాళీ స్థలం లేకుండా, లేదంటే ప్రహరీ గోడ శుభ్రంగా కట్టకుండా ఎప్పుడైతే ఉంటున్నామో అప్పటి నుంచి కూడా యజమానికి చాలా దెబ్బపడే అవకాశాలు అయితే ఉంటాయి ఖచ్చితంగా. అందుకనే సరే తూర్పు ఎక్కువ ఖాళీ స్థలం ఉండాలి. దాని తర్వాత ప్రహరీ గోడలు 4 పక్కల సరి సమానంగా ఉండాలి. ఈశాన్యం పక్క బోరు ఉండాలి. ఆగ్నేయం పక్క వంటిల్లు ఉండాలి. ఇవన్నీ చెప్పేది దాని గురించే చెప్తారనమాట. ఇల్లు కట్టుకునేదే చాలా పెద్ద కళ చెప్పాలంటే జీవితంలో. ఆ ఒక్క ఇంటిని మనం ఏదైతే పర్వాలేదులే కట్టేద్దాంలే చేద్దాంలే అని ఎప్పుడైతే మనం కట్టేశామో అప్పటి నుంచి కూడా యజమానికి ధనగనక వస్తు వాహనాలు లోటు వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి ఖచ్చితంగా. తూర్పు దిక్కుని ఎవరు చెత్త వేయకుండా చూసుకోండి. ఇనుము పని ఎప్పుడు జరగకుండా చూసుకోండి. ఒకవేళ అలా జరుగుతుంటే కనుక అది అయ్యేంత వరకు కూడా ఇంటికి నరదిష్ట అనేది ఒకటి పెట్టుకోండి. ఈశాన్యం పక్క అలాగే ఆగ్నేయం పక్క వరకు తూర్పు అనేది చాలా ముఖ్యం అందరికీ కూడా. ప్రతి జాతకాల్లోని ప్రతి ఒక్క ఇంటి వాస్తులను కూడా తూర్పు అనేది చాలా ముఖ్యం మనకి. అలాగా మనం చేసే పని ఏదైతే ఉంటుందో మనం శుభ్రంగా 4 కిటికీలు, 4 ద్వారాలు, 4 అల్మారాలు ఇవన్నీ ఎవరైతే పెట్టుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా అష్టైశ్వర్యాలు కలుగుతాయని తెలుసుకోవాలి. ఇంకొకటి, ఈ యొక్క ద్వారంలో కానీ
లేదా మనం కట్టుకునే అల్మారాల్లో కానీ లేదా పూజా మందిరంలో కానీ మనం వేప చెక్క అనేది చాలా యూస్ చేయాలి, చాలా ఉపయోగించాలి. చెప్పాలి అంటే వేప చెక్క ఎప్పుడైతే మనం ఉపయోగిస్తున్నామో అప్పటి నుంచి కూడా సంతానం బాగుంటుంది, సంతోషంగా ఉంటారు, వస్తువాహనాలు బాగుంటాయి, డబ్బు బాగా ఉంటుంది, ప్రశాంతంగా నిద్రపోతూ ఉంటారు, ఏ పని సరే చకచక చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. ఆ ఇంట్లో శుభ కార్యక్రమాలు ఎక్కువ జరిగే అవకాశాలు అయితే ఉంటాయి. అలాగా వేప చెక్క కనుక మనం యూజ్ చేయలేదు అంటే ఉపయోగించుకోలేదు అంటే కనుక మనకి కొన్ని సమస్యలు చికాకుల్లా ఉండేవి, లేదా ఇంట్లో యజమాని కానీ యజమానురాలు కానీ కొంచెం ఎక్కువ కోపం తెచ్చుకునే అవకాశాలు అయితే ఉంటాయి. దాని మీద ఏంటంటే కొంతమంది ఈ తూర్పు దిక్కు బాగోలేదంటే కనుక డైవర్స్ దాకా వెళ్ళే అవకాశాలు అయితే ఉంటాయి చాలామందికి. కాబట్టి తూర్పు దిక్కు అనేది చాలా ముఖ్యం మనందరికీ. అలాగే ఎప్పుడు కూడా మీరు తూర్పు దిక్కున ఏమేమి పెట్టుకోవాలి అంటే, ఒకవేళ ఇంటి బయట ఏమేమి పెట్టుకోవాలి అంటే మీరు మొక్కలు పెట్టుకోవచ్చు. అది తూర్పు దిక్కున ప్రహరీ గోడ వదిలేసి మొక్కలు అవన్నీ పెట్టుకోవచ్చు. తూర్పు దిక్కున లోపల ఇంట్లో అయితే ఏమీ పెట్టుకోకూడదు. ఒకవేళ పెట్టుకుంటే కనుక అవన్నీ సరిచేసి పెట్టుకోండి. పడమర గోడగా పెట్టుకునే అవకాశం అయితే చేయండి. పడమర దక్షిణం గోడలకి సరిహద్దుగా చేసుకుని పెట్టుకునే అవకాశం అయితే బాగుంటుంది. ఇంకా దాని తర్వాత ఇంట్లో ఎక్కువ నీళ్లు ఎవరైతే వృధాగా కింద పోస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఇంట్లో ధనం నిలబడదు. నీళ్లు కానీ ఉప్పు కానీ ఇంట్లో ఆడవాళ్ళని కానీ ఎక్కువ తిడుతూ ఉంటే యజమానికి డబ్బు నిలవదు, మనశ్శాంతి ఉండదు, ఆరోగ్యం సమస్యలు వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి ఖచ్చితంగా. కొంతమంది తెలిసి తెలియక కట్టేస్తూ ఉంటారు. ఈ గోడ పర్వాలేదు కట్టేద్దాము, ఇది ఇంత 4-5 ఇంచులు తక్కువైనా పర్వాలేదులే, కానీ ఆ ఒక 4-5 ఇంచులే మీకు కొంచెం దుఃఖాన్ని కలిగించే అవకాశాలు అయితే ఉంటాయి ఖచ్చితంగా. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తూర్పు దిక్కుని శుభ్రం చేసుకోండి, విశాలంగా ఉంచుకోండి. మొక్కలు ఏమైనా ఉంటే కనుక ప్రహరీ గోడ వెనక వేసుకోండి. కారు పెట్టుకున్నా ఏం పెట్టుకున్నా సరే ప్రహరీ గోడ బయట పెట్టుకోండి. దాని తర్వాత ఇంట్లో ఆడవాళ్ళని ఎక్కువ ఇబ్బంది పెట్టకండి, ఆడవాళ్ళు మగవాళ్ళని ఇబ్బంది పెట్టకండి. ఆరోగ్య సమస్యలు ఉంటే కనుక అవన్నీ పరిష్కారం చేసుకోండి. ఇంటి వాస్తు మనకి ఇంకొకటి కూడా చెప్తున్నా, ఇంటి వాస్తు ఎలా ఉండాలంటే మనకి ఎప్పుడు కూడా స్థలం చతురస్రంగా ఉండాలి. చతురస్రంగా ఉంటేనే మనం ఏమైనా శుభ్రంగా కట్టుకోగలం, లేదంటే కనుక ఏది కట్టుకోలేం. కొంతమంది ఆగ్నేయం పెరిగిపోతుంది, నైరుతి పెరిగిపోతుంది, వాయవ్యం పెరిగిపోతుంది, ఈశాన్యం నొక్కేస్తుంది. అందుకని ఈశాన్యం ఎప్పుడు కూడా మనకి ఖాళీ స్థలం అనేది ఎక్కువ కావాలి. తూర్పు పెరిగినా ఈశాన్యం పెరిగినా పర్వాలేదేమో కానీ ఆగ్నేయం నైరుతి వాయవ్యం పెరిగితే మనకి అక్కడక్కడ సమస్యలు వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి. అవి నేను తర్వాత ఈ వీడియోలో చెప్తాను. ఇది తూర్పు గురించి కాబట్టి తూర్పు గురించి బాగా వినండి, బాగా అర్థం చేసుకోండి. తూర్పు దిక్కు ఎప్పుడు కూడా విశాలంగా ఉండాలి. మొక్కలు ఏమైనా ఉంటే బయట వేసుకోవాలి ప్రహరీ గోడ వెనకాల. ప్రహరీ గోడ ఎప్పుడు కూడా 4 పక్కల సరి సమానంగా ఉండాలి. అలాగే ఇంటి యజమానికి ఎప్పుడు కూడా ఆరోగ్యం ఉండాలి అంటే బయట ఎక్కువ పనులు, ఇనుమం పనులు ఎక్కువ జరిగే అవకాశాలు అయితే ఉండకూడదు. ఇంట్లో బయట చెత్త వేసేవి ఇలాంటివి చేస్తే ఇంట్లో యజమానికి కష్టాలు వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇంకొక దిక్కుతో ఇంకొకసారి కలుసుకుందాము. నమస్కారం.